హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చికెన్ పచ్చడి చేద్దామని మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ చికెన్ అంతా నీట్‌గా కడిగేసుకొని, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం బాగా అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ అంతా ఎమిరిపోవాలన్నమాట. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. ఇంకా పసుపు, ఉప్పులోనే బాగా ఫ్రై చేసేయాలి. చూడండి నేను చేశాను కదా, అలాగే అన్నమాట. ఇంకా వాటర్ అయితే అంతా ఎమిరిపోయింది. ఇంకా ఈ పచ్చడికి అయితే పల్లి నూనె అయినా, నువ్వుల నూనె అయినా చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా నేను పల్లి ఆయిల్ అయితే తెప్పించాను అనమాట. ఇంకొక పక్క అయితే ఇంకా ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. ఇంకా మసాలా దినుసులన్నీ కొంచెం వేయించేసుకొని ఇంకా వాటిని కూడా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట మిక్సీలో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గ్లాసు ఉప్పు, ఇంకా 2 గ్లాసుల కారం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంకా చికెన్ అయితే దాంట్లో వేసేసి కొంచెం ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ముక్క అయితే గట్టిపడాలి. మనకు ఒక వారము, 10 రోజులు, ఒక నెల రోజులు నిల్వ ఉండాలంటే ఇంకా కొంచెం సాఫ్ట్గానే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముక్క కొంచెం గట్టిపడే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది నేను లాక్డౌన్లో కూడా చేశాను. ఎందుకంటే అప్పుడు యూట్యూబ్లో చూసి చేశాను. అప్పుడు యూట్యూబ్ చేయట్లేదు కాబట్టి ఇంకా నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దామని అయితే చేశాను. ఇంకా వీటికి పులుపు అయితే 4 నిమ్మకాయలు అయితే పిండి పక్కన పెట్టుకోవాలి. ఇంకా బాగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చాయన్నమాట చికెన్ ముక్కలు. ఇంకా వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా నేనైతే నిమ్మకాయ అయితే 4 నిమ్మకాయలు అయితే పిండి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అదే ఆయిల్లోకి చికెన్ తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ఇంకా మనం దంచుకున్న మసాలా అది కూడా వేసుకోవాలి. ఇంకా మసాలా ఉంటేనే ఇంకా టేస్ట్ అనమాట చికెన్ పచ్చడికి. ఇంకా అన్నీ వేడి నూనెలో వేసుకొని అయితే బాగా అయితే కలియబెట్టుకోవాలన్నమాట. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు అలా వేడి నూనెలోనే బాగా వేసి కలిపి అన్నీ కలిసిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ చికెన్ ముక్కలు మనం గోల్డెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా అయితే కలిపేయాలన్నమాట. బాగా కలిపిన తర్వాత ఇంకా దానిపైన కొంచెం నిమ్మరసం పిండుకున్నాం కదా మనం 4 అయితే, ఇంకా నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను నిమ్మరసం కూడా వేసేసాను. ఇంకా బాగా అయితే కలియబెట్టాలి. ఇంకా గింజలు ఉంటే ఏమన్నా తీసేసుకొని వేసుకోవాలి. నిమ్మరసం అయితే బాగా వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలియబెట్టుకోవాలన్నమాట. కలియబెట్టేసుకొని ఒక దాంట్లో అయితే తీసి పెట్టాలి. ఇంకా నేను ఇదైతే సండే రోజు చేశాను. ఇంకా సండే రోజు చేశాను. ఇంకా ఆ రోజైతే తినలేదు. ఇంకొక డబ్బాలో అయితే తీసి పెట్టానన్నమాట. అన్నీ ఉప్పు, కారము, పులుపు, మసాలాలు అన్నీ బాగా అయితే సెట్ అయ్యాయి అని అనిపిస్తుంది చూస్తుంటే. కొంచెం అయితే టేస్ట్ చేశాను. ఇంకా డబ్బాలో వేసిన తర్వాత ఈరోజు బుధవారం రోజు తింటున్నాను అనమాట. సోమవారం, మంగళవారం తినం కాబట్టి ఇంకా బుధవారం వరకు అయితే ఆగాము. పచ్చడి కూడా కొంచెం ఊరుతుంది. ఇంక ఉప్పు కారాలు అయితే ముక్కకైతే బాగా పడతాయి కదా అని ఇంకా బుధవారం రోజు అయితే తీసి ఇంకా ఇలాగైతే అన్నంలో కలుపుతున్నాను. కలుపుతుంటేనే మంచి కలరు, మంచి వాసన అయితే వస్తూ ఉందండి. కలిపేటప్పుడు కూడా బాగా కలపాలన్నమాట. మసాలా మనకి అన్నంలోకి బాగా మిక్స్ అవ్వాలి. ఇంకా నేనైతే బాగా కలిపేసి టేస్ట్ చూద్దామని చూస్తే వారెవ్వా ఏమన్నా ఉందా చికెన్ పచ్చడి, అంత టేస్టీగా ఉంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెము చూసి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ప్లీజ్. మీకు కూడా నోరు ఊరుతూ ఉంటే చేసుకోండి. మీరు కూడా ఈ కొలతలతోనే అయితే చేసుకోండి. చాలా బాగా అయితే వచ్చిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా వాడికి ఆ రోజే కొంచెం పెడితే వాడు కూడా చాలా బాగుంది అన్నాడు. ఇంకా కొంచెం తీసుకుపోరా నువ్వు కూడా డబ్బాలో వేసిస్తా అంటే వద్దు అన్నాడనమాట. ఎందుకంటే వాడు హాస్టల్లో ఉంటాడు కదా, ఇంకా వద్దులేమ్మా అని చెప్పాడనమాట. ఇంకా మా అమ్మాయికి అయితే కొంచెం పెట్టించి ఇంకా నేనైతే కొంచెం పెట్టుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.